హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించినటువంటి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించినటువంటి ఇక్కడ మనకు సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి. అదేవిధంగా మరి యొక్క వెబ్ హాస్ట్ ఇవ్వడానికి ఏ విధంగా ప్రియారిటీ వైజ్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారన్నమాట సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. అదేవిధంగా మీకు ఇక్కడ స్పెషల్ గైడెన్స్ కోసం అయితే ఇక్కడ మన ఛానల్లో జాయిన్ అవ్వండి, ఆ మెంబర్షిప్ అయితే తీసుకోండి. మీకు స్పెషల్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే టాపిక్లోకి వచ్చేసినట్లయితే సీటు మ్యాట్రిక్స్ యొక్క అనలైసిస్ చేసిన తర్వాత మరి ఏ విధంగా మరి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ అన్నమాట. మనకి ఇక్కడ కోర్స్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీపీటీ సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ అనమాట. ఓకే, మరి ఇక్కడ మనకు కాలేజ్ నేమ్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంటేక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సీక్యూ అనమాట. సీక్యూ అంటే ఇక్కడ మనకు కన్వీనర్ కోటా కింద సీట్స్ అనమాట. ఇక్కడ మన టోటల్గా ఇంటేక్ మరి 50 సీట్లు ఉన్నాయి కదన్నా. మరి ఇక్కడ మనకు 30 సీట్లు ఇచ్చారంటే అక్కడ మిగతా 20 సీట్లు వచ్చేసి మనకు మేనేజ్మెంట్ కోటా కింద చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ 30 సీట్లే ఉంటాయి అనమాట. ఈ 30 సీట్లు మనము కౌన్సిలింగ్ త్రూ మనం సీటు పొందవచ్చు అనమాట. ఓకే, మరి ఇప్పుడు కేటగిరీ వైజ్గా మరి ఎవరికెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా తెలుసుకుందాం. ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఓసీజీ ఉందన్నమాట. చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు, అన్న ఓసీజీ అంటే జెంట్సా మేల్సా అని కూడా అడగడం జరిగింది కామెంట్ సెక్షన్లో. ఓసీజీ అంటే జనరల్ కేటగిరీ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఫీమేల్స్ వస్తారు, మేల్స్ వస్తారు అనమాట. ఫీమేల్స్కి మేల్స్కి కలిపి మొత్తం 7 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఓసీఎఫ్ అంటే ఫీమేల్ అనమాట. ఫీమేల్కి వచ్చేసి 3 సీట్లు ఉన్నాయి అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. జీ ఉన్న ప్రతి ఒక్క కేటగిరీకి అనమాట అందరూ అనమాట ఫీమేల్ కాంపిటీషన్ వస్తారు, మేల్స్ కాంపిటీషన్ వస్తారు. మేల్కి సపరేట్గా ఎటువంటి సీట్స్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా కేటాయించలేదు, ఓన్లీ ఫీమేల్ మాత్రమే కేటాయించడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓసీపీహెచ్జీ అనమాట. జనరల్ కేటగిరీలో 1 సీట్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఓసీపీహెచ్ ఫీమేల్ కేటగిరీలో మనకు 0 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో 2 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మనకి ఇక్కడ ఏదైతే ఫీమేల్ కేటగిరీలో 1 సీట్ ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పిహెచ్జీలో వచ్చేసి 0 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఎస్సీజీ జనరల్ కేటగిరీ మనం చూసుకున్నట్టయితే 2 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ ఫీమేల్ వచ్చేసి 1 సీట్ ఉంది. తర్వాత ఎస్సీ పిహెచ్ వచ్చేసి జనరల్ కేటగిరీ 1 సీట్ ఉంది. అదేవిధంగా ఎస్సీ పిహెచ్ ఎఫ్ అనమాట. ఓకే, 0 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్టీజీ వచ్చేసి మనకు 2 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్టీఎఫ్ వచ్చేసి మనకు 1 సీట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు బీసీఏ అనమాట, బీసీఏజీ అనమాట 2 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ పిహెచ్జీ 0 సీట్స్. ఇక్కడ మనకు బీసీబీ 2 సీట్స్ ఉన్నాయి జనరల్ కేటగిరీ. అదేవిధంగా బీసీడీ 1 సీట్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బీసీఈ వచ్చేసి మనకు 1 సీట్ ఉందన్నమాట జనరల్ కేటగిరీ అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట స్టెప్ బై స్టెప్ అయితే మనకు ఫస్ట్ ఇక్కడ మనకు కాలేజ్ మీకు చూపించాను కదా. ఈ కాలేజ్ వైజ్గా మీరు అయితే ఇక్కడ లీస్ట్ అయితే చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. దాదాపుగా మన తెలంగాణ లోపల ఎన్నికలు ఉన్నాయి. బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, ఆల్రెడీ హెల్త్ సైన్స్ కోర్సెస్ కావచ్చు. మొత్తం టోటల్గా 15 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నారు. మీకు ఇప్పుడు ఏ విధంగా చూపించానో ఆ విధంగా మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనకి ఏదైతే కోర్స్ వైజ్గా మనకి ఇచ్చారు కదా, మన బీపీటీ కోర్స్కి వచ్చేసి మొత్తం 28 కాలేజీలు ఉన్నాయి తెలంగాణ లోపల. 28 కాలేజెస్ మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి కేటగిరీ వైజ్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బీఎస్సీ ఎంఎల్టీ సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ముందు ఏ విధంగా చెప్పాను మీరు ఆ విధంగానే చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు టోటల్గా 15 కోర్సెస్ సంబంధించిన కంప్లీట్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. ఓకే, అదేవిధంగా అన్న మీరు ముందు చెప్పారు కదా, మరి ఏదైతే మరి లీస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మీకు డౌట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు చెప్తాను, మీరు లీస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారంటే చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఏదైతే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మరి మీకు ఎంత ర్యాంక్ ఉందో ఒక బుక్ తీసుకొని మీరు ర్యాంక్ రాసుకోండి. అదేవిధంగా మరి మీరు ఏ కోర్సులకు విభాషణ ఇవ్వాలనుకుంటున్నారో కూడా ఒకసారి ఆ కోర్సు లిస్ట్ అయితే నోట్అవుట్ చేసుకోండి. అదేవిధంగా మరి మీకు ఖచ్చితంగా సీట్ రావాలి ఫస్ట్ ఫేజ్లోనంటే మరి ఏ విధంగా విభాషణ ఇవ్వాలంటే చెప్తాను గైస్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, లైవ్ కండక్ట్ చేశాను. ఏదైతే లాస్ట్ ఇయర్ యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది కదా, దాంతో నేను లైవ్ చేశాను అనమాట. ఆ యొక్క లైవ్ వీడియో లింక్ అయితే మీకు ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు ఏం చేయాలంటే
కాలేజ్ వైజ్గా మరి ఎంత ర్యాంక్ ఉంటే ఎవరికి సీట్ వచ్చిందని ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మరి మీకు ఎంత ర్యాంక్ ఉంది, మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది, బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, 15 కోర్సెస్ కావచ్చు అనమాట. మీరు వెరిఫై చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం జరుగుతుంది. మీరు అదేవిధంగా రష్గా కింద మీరు ఎటువంటి క్లారిటీ లేకుండా మీరు ప్రియారిటీ వైజ్గా ఇవ్వకపోతే మీకు మంచి కాలేజ్ సీట్ రాకపోవచ్చు అనమాట. అందుకని చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తానో చెక్అవుట్ చేయండి. ఓకే, ముందు చెప్పినట్లు ఏదైతే ఇక్కడ మన కంటెంట్ నచ్చినట్లయితే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట, ఆ సూపర్ థ్యాంక్స్ అని చేయవచ్చు. అదేవిధంగా ఇంకో ఏంటంటే ప్రియారిటీ మెసేజ్ కావచ్చు, ప్రియారిటీ ఆ వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని మీకైతే ఏమైతే పోస్ట్ చేస్తున్నానో మీకు నచ్చినట్లయితేనే మీరైతే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటేనే ఖచ్చితంగా మీరు నాకు గైడెన్స్ ఇస్తారంటే అలా ఏముండదు అనమాట. అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెంబర్షిప్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా ప్రియారిటీ ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, ఇదేనమాట నేను చెప్పాలనుకున్నది. ఈ కాన్సెప్ట్ ఈ వీడియోలో వచ్చేసనమాట. నేను చెప్పిన స్టెప్స్ మీకు అర్థమైందని భావిస్తున్నాను గైస్. అదేవిధంగా ముందు చెప్పినట్టు లాస్ట్ యొక్క సీట్ అలాట్మెంట్ యొక్క లిస్ట్ వీడియో చేశాను కదా, ఆ లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ర్యాంక్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆ లిస్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ మీరు లేదంటే మీ ఫాదర్ ఫోన్లో కానీ వాళ్ళ ఫోన్లో నుంచి ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఈ వీడియో చూసుకుంటూ మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ప్రియారిటీ వైజ్గా అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా అందరు డౌట్ ఉంది అన్న మరి ఎన్ని విభాషణలు చేసుకోవాలి ఇట్లా లిస్ట్ అంటే కూడా దాదాపు మీరు ఫస్ట్ ఫేజ్ సీట్లు అంటే మీరు ర్యాంక్ బట్టి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 ర్యాంక్ ఉందనుకోండి, మీకు ఏ కాలేజ్ ఇచ్చినా సీట్ ఖచ్చితంగా వస్తుంది. మీకు 2000 ర్యాంక్ ఉందనుకోండి, దాదాపుగా ఒక 15 కాలేజీలు 20 కాలేజీలు అయితే మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ ఏ విధంగా వెళ్ళిన కూడా దీని గురించి మళ్ళీ స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ క్లారిటీ ఇస్తాను రేపు వచ్చేసి అనమాట. ఇదనమాట ఈ వీడియో ఇన్ఫర్మేషన్. ఓకే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.